కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము శాంతిపర్వము చతుర్థాశ్వాసము. కూతికర్త తిక్కన సోమయాజీ 1275–1260 సంవత్సరముల మధ్య ప్రచురణ తిరుమల తిరుపతి దేవస్థానములు 2013వ సంవత్సరము. వీడియో చేసినవారు కంచి త్యాగరాజులు 2024వ సంవత్సరము. కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము శాంతిపర్వము చతుర్థాశ్వాసము. వక్షస్థలాన లక్ష్మిని వామభాగాన గౌరిని ధరించి ఇంపైన రేఖా సంపదలతో శరీర సౌకుమార్యం వాడనివాడా, ఆశ్రితజనులకు నిత్యము ఫలితాలు అందించేవాడా. హరిహరనాథ దేవ. వచనము. కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము శాంతిపర్వము చతుర్థాశ్వాసము. భీష్ముడు ధర్మజునకు సర్వోత్తమంబగు ధర్మంబు సెప్పుట. ఓ హరిహరనాథ, పూర్వకథ అనంతరం మళ్లీ ఆ వైశంపాయన ఋషి తన ఎదుటగల జనమేజయ మహారాజుతో ఇట్లా అన్నాడు. ఆ విధంగా అనేక విధాలైన రాజధర్మాలను భీష్మ పితామహుడు వివరించి చెప్పగా ధర్మరాజు అతని తమ్ములు విని సంతోషించారు. తరువాత మళ్లీ ఆ తాతగారు మనుమడితో నాకు తెలిసినంతవరకు ప్రజ్ఞను పెంచే మాటలు అనేకం నీకు వినిపించాను, ఇంకా ఏమీ వినటానికి ఉత్సహిస్తున్నావు అని అన్నాడు. దానికి బదులుగా ఆ ధర్మరాజు అణకువతో నమస్కరించి తిరిగి తన కోరికను ఇట్లా పేర్కొంటున్నాడు. కందము. ఉజ్వలమై వ్యాపించే తేజస్సుతో వెలుగుతున్న ఓ పితామహ, ఇంతవరకు రాజునైన నాకు రాజోచిత ధర్మాలు స్పష్టంగా క్రమంగా వినిపించావు. ఇప్పుడు నేను ఈ సకల భూజనులకు గొప్ప మేలు కలిగించగల ధర్మమేదో దానిని తెలుసుకొనాలి అనుకొంటున్నాను. దయతో దానిని తెలియజెప్పుము. కందము. ఏది సర్వోత్తమ ధర్మం అనే ధర్మజుడి ప్రశ్న విన్న వెంటనే ఆ గంగతనయుడైన భీష్ముడు మంచి ఆదరంతో తన మనస్సును తేటపరచుకొని ఆ కురురాజశ్రేష్ఠుడితో ఇట్లా అన్నాడు. ఓ రాజా, తేటగీతి రాజా, వినుము. ధర్మం అనేక విధాలుగా విస్తరిల్లి ఉన్నది. దానిలో ఎంతగా వైవిధ్యమున్నా, మరెంతగా విస్తృతి ఉన్నా మొత్తం మీద సర్వము ఆచరణయోగ్యమే. దానిలో ఒక్కటి కూడా ఫలితం సాధించలేనిది లేదు. కాని ధర్మతత్వం తెలిసినవారు మాత్రం తమకు ముక్తిని ప్రసాదించగలదే శ్రేష్ఠధర్మమని పలుకుతారు. కందము. ఓ రాజా, ఇష్టానిష్టాలను హృదయంలో కలగకుండా చూడగలగటమే మోక్షప్రదమైన ధర్మం. శుభకరమైన కార్యాల ఏడ ప్రీతిగల ఓ ధర్మనందన, ప్రియాప్రియాలు మనస్సులో కలగకుండా జీవించటం ఎట్లా సాధ్యమో, ఎప్పుడు అటువంటి మానసిక స్థైర్యం మానవుడికి సిద్ధిస్తుందో తెలియజేసే పూర్వకథ ఒకటి స్పష్టంగా వినిపిస్తాను. వచనము. సైనజితుడనే రాజుపుత్రమరణంతో కలిగిన శోకంతో ఆర్తిగొని ఉన్న సమయాన అతడి స్నేహితుడైన ఒక బ్రాహ్మణుడు అతడికి ఇట్లా హితబోధ చేశాడు. కందము. శోకంతో విలపించటం ఏమిటిది? ఈ సృష్టిలో పుట్టిన ఎల్లవారికి తప్పనిసరి గతి ఇది. ఆలోచించి చూస్తే అటువంటప్పుడు ఈ గతి నీ కొడుకుకు ఒక్కడికే ఈ భూమి మీద జరిగినట్లు బాధపడటం మూఢత్వమవుతుంది. దోహకించటం మానుము. దోహకం ఈ సందర్భాన యుక్తమా? ఆలోచించుము. వచనము. సైనజితుడు ఆ విప్రుడి మాటల తీరుచుచి ఆశ్చర్యపడి అతడిని ప్రశ్నించాడు. నీవు ఏ విధంగా ఈ శోకాన్ని తొలగించుకున్నావు? మరణమెంత సహజమో శోకము అంతే సహజం ఈ రాజు దృష్టిలో. కాబట్టి నీకు ఈ శోక బాధ ఎట్లా తప్పింది అని ప్రశ్నించాడు. దానికి ఆ విప్రుడి సమాధానమిది. కందము. రాజా, నది ప్రవహిస్తూ ఉండగా ఆ ప్రవాహంలో ఒక కర్రను మరొక కర్ర చేరుకొంటుంది. ఆ చేరిక ఆ ప్రవాహ వేగం అనుమతించినంతవరకే. కొంతసేపటికి ఆ చేరిన కర్రలు రెండూ విడిపోతాయి. కలయిక ఎంత సహజంగా జరిగిందో ఎడబాటు అంతే సహజంగా జరుగుతుంది. నిండు మనస్సుతో భూమి మీద సంబంధ బాంధవ్యాలను కూడా అవి తండ్రి కొడుకులకు చెందినవైనా ఆలుమగలకు చెందినవైనా అట్లాగే ఆ ప్రవాహంలోని కర్రల కలయిక వలెనే చూడాలి. కలయికలు ఎడబాటులు యాదృచ్ఛికంగా మన ప్రమేయం లేకుండా జరిగిపోతాయి. కందము. రాజా,
వినుము, నాలో ఒక గట్టి జ్ఞానం ఉన్నది. అదేమిటంటే మానవుడికి ఎవనికైనా తనకు తానే అన్యం, శాశ్వతం కాదు. అటువంటప్పుడు తనవారు, తన సంతానం, బంధువులు ముక్తి ప్రాప్తికి కారణం కానేకారు. ఈ వివేకంతో నేను నాకు భిన్నులైన జనుల మీద ప్రేమను పెంచుకోను. ప్రేమ లేనప్పుడు వియోగం వలన శోకము ఏర్పడదు. కాబట్టి నన్ను ఏ దుఃఖము దరిచేరదు. కందము రాజా, వివేచించి చూస్తే మానవుడికి లోకాన సుఖదుఃఖాలు క్రమంగా కలుగుతాయి. అంతేకాని సుఖదుఃఖాలలో ఏ ఒక్కటి నరుడిని తాకదు. కాబట్టి సుఖదుఃఖాలు పొందినప్పుడు సంతోషాన్నిగాని సంతాపాన్నిగాని పొందకుండా ఉండాలి. కందము మానవుడు ఇది నాది అనే భావంతో ఏ పదార్థాన్ని తన మనస్సులో నిలుపుకొంటాడో ఆ పదార్థం, అది చేతనమైన అచేతనమైన అనేక వాసనలను, భావనాజనితమైన సంస్కారాలను అతడి మనస్సులో కలిగిస్తుంది. ఆ తరువాత అది సహజంగానే నశిస్తుంది. అప్పుడు ఆ మానవుడు అత్యధికంగా శోకించక తప్పదు. కందము రాజా, వినుము, పూర్వజన్మలో చేసిన కర్మల ఫలితాలు మిగిలి ఉంటే అవి తప్పక ఈ జన్మలో నరుడిని చేరుతాయి. ఈ కర్మఫలాల అనుభవం విషయంలో పామరుడైనా పండితుడైనా ఒక్కటే. పండితుడికి మినహాయింపు లేదు. అయితే మరి ఆ కర్మ ఫలితాల అనుభవానికి నివారణౌషధమే లేదా అంటావా? ఉంది. గొప్ప ధీరత్వంతో వాటిని స్వీకరించటమే ఆ నివారణ మార్గం. కందము రాజా, పరిశీలించి చూస్తే గొప్ప సుఖమనేది వాంఛను వదిలిపెట్టటంలోనే ఉన్నది. అదెట్లాగూ అంటావా? ఈ సత్యం పింగళ అనే వేశ్య స్వానుభవంతో పలికిన పలుకులలో వ్యక్తమై అర్థం అవుతుంది. తెలియజెప్పుతాను వినుము. వచనము: పింగళ అనే వేశ్య తన ప్రియుడి కొరకు ఎదురుచూస్తూ చాలా సమయం గడిపింది. అయినా అతడు రాలేదు. అప్పుడు ఆ వేశ్య ఆత్మగతంగా ఇట్లా తలపోసింది: ఆటవెలది. నేను నా ప్రియుడి కొరకు పిచ్చిదాన్ని అయ్యాను. అయితే నాకీ పిచ్చి పట్టిన వెంటనే నా ప్రియుడికి పిచ్చి పట్టే వీలుందా? లేదు. కాబట్టి ఈ భ్రమను వదులుకొని ఒంటి కంబంతో ఒప్పి ఉన్న ఈ నా శరీరమనే ఇంటిలోని 9 వాకిళ్లు బాగా మూసుకొని నిద్రపోతాను. కందము చెంతకు చేరినవాడే ప్రియుడు అనుకొని ఇతరుడిపై కోరికమాని తృప్తితో మనస్సున ఏ దిగులు లేకుండా ఉంటే సుఖాలు నన్ను చేరుకొంటాయి. కందము ఆలోచించి చూస్తే ఆశే ఇంద్రియలోలుని చేసి మనిషిని కృంగదీస్తుంది. మనిషి ఓటమి పాలు కావటానికి కోరికే కారణం. మనిషి వినాశానికి ఆశ ఒక్కటే హేతువు. కాబట్టి నేను ఆశను వదులుకొని ఇంద్రియాలను జయించి వినాశానికి దూరంగా సుఖంగా జీవిస్తాను. సౌఖ్యప్రదాయి నిరాశ ఒక్కటే అని పలికి పలుకునకు తగిన మనః ప్రవృత్తితో శాంతంగా నిద్రించింది పింగళ. వచనము: ఈ విధంగా పింగళ వృత్తాంతాన్ని విప్రుడి ద్వారా విన్న సేనజిత్తు మనస్సు కలత తీరి సుఖంగా జీవించాడు. నీవు కూడా ఆ కథలోని అంతరార్థాన్ని గ్రహించి మనఃక్లేశం మాని శాంతితో జీవించుము అని తాత మనుమడికి చెప్పాడు. తరువాత ధర్మరాజు భీష్ముడిని ఇట్లా ప్రశ్నించాడు: జీవరాశులు నశించిపోయే కాలం దాపురించింది. ఈ పరిస్థితులలో ప్రజలు ఏమి చేయాలి? బోధించుము. ఆ ప్రశ్నతో ఆ మహాత్ముడైన భీష్ముడు ఆ రాజును ప్రేమతో చూస్తూ తండ్రి కొడుకుల సంవాదం అనే పూర్వకథ ఒకటి ఉన్నది వినుము. దాని వలన నీ ప్రశ్నకు సమాధానం తెలుస్తుంది అని ఇట్లా అన్నాడు: సీసము ఆటవెలది. కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము శాంతిపర్వము చతుర్థాశ్వాసము. మేధావిను బ్రాహ్మణ కుమారుడు తన తండ్రితో చేసిన సంవాదము. మేధావి అనే పేరుగల బ్రాహ్మణ కుమారుడొకడు ఉన్నాడు. అతడు వేదాలు తెలిసినవాడు, మేధావులలో శ్రేష్ఠుడు. అతడు ఒకనాడు మంచి సమయంలో తన తండ్రిని ఇట్లా ప్రశ్నించాడు: లోకల్లో ప్రజలకు ఆయువు త్వరగా గడిచిపోతూ ఉంటుంది. ఆ విషయం తెలుసుకొని వారు ఏ పద్ధతిలో ఏ మార్గాన చరించి మేలు పొందగలుగుతారు? ఆ ప్రశ్నకు అతడి తండ్రి ఇచ్చిన సమాధానమిది: ఓ పాపరహితుడా, పెండ్లి చేసుకుని భార్యను పొంది సంతతిని కని యజ్ఞాలతో దేవతలను తృప్తిపరచి ఆ తరువాత శాంతిని పొంది సంసారాన్ని చాలించి అడవికి వెళ్లి ప్రశాంత జీవనం సాగిస్తూ మోక్షాన్ని సాధించాలి. ఆ విధంగా మృత్యువును మానవుడు గెలువగలడు అని. వచనము:
ఆ తండ్రి సమాధానం విన్న తనయుడు మేధావి తిరిగి తన తండ్రితో ఇట్లా అన్నాడు. సీసము తేటగీతి తండ్రి, నిజంగా కాలం కొంత నీ అధీనంలో ఉన్నట్లు పలుకుతున్నావు, కాని మానవుడు తల్లి కడుపున పడిన మరుక్షణం నుండే మృత్యువు అతడిని వెన్నంటి వేటాడుతూ తీసుకొనిపోవటానికి యత్నిస్తూ ఉంటుంది అని తెలుసుకొమ్ము. ఎగిరిపోయే నీటిలోని చేపవు నీవు, నీ జీవితం నీ అధీనంలో లేదు. ఆలుబిడ్డలు అంటూ తాపత్రయపడే మనిషిని మృత్యువు అడవిలో ఆదమరిచి నిద్రించే నరుని పులి కొనిపోయే అంత సులభంగా అపహరిస్తుంది. మానవుడికి జీవితంలో 3 విధాలైన కార్యాలుంటాయి. 1 చేసినది, ఇది భూతకాలానికి చెందినది. 2 చేస్తూ ఉన్నది, ఇది వర్తమాన కాలానికి చెందినది. 3 చేయవలసి ఉన్నది, ఇది భవిష్యత్ కాలానికి చెందినది. ఈ 3 కార్యాలలో మనిషి నిమగ్నుడై ఉంటాడు. అయితే ఈ 3 ఒక కాలం యొక్క 3 అంశాలే. ఈ మూటిలో మనిషి ఉన్నా మృత్యువు నిర్దయగా అతడిని కబళిస్తుంది. కాబట్టి కాలాన్ని మనిషి ఏమీ చేయజాలడు, ఏమీ అనజాలడు. కాలానికి మనిషి అధీనుడేగాని మనిషికి కాలం అధీనం కాదు. కందము మృత్యువు ఎదురులేని బలం కలది. దాని ముందు అందరూ సమానులే. అది పిరికివాడిని, నిర్భయుడిని, అజ్ఞానిని, విజ్ఞానిని, అబలుడిని, సబలుడిని అందరినీ ఒకే విధంగా కబళిస్తుంది. కాలం ముందు ప్రాణులన్నీ సమానులే. కందము పాపకార్యాలకు దూరంగా జీవించే ఓ తండ్రి, వినుము. ఆలోచిస్తే ఈ సంసారం మరణానికి ఆటపట్టు. దీనికి వ్యతిరేకంగా అనాసక్తంగా కోరిక లేకుండా జీవించటం స్వర్గం. ఈ జ్ఞానంతో నీ సంసారమనే త్రాటిని తెంచుకొమ్ము. కందము మహాత్మా, పరికించి చూస్తే సత్యమే అమృతం, మరణరాహిత్యం, మోహమే మృత్యువు చావు. కాబట్టి అమృతం మృత్యువు అనేవి జ్ఞాన సంబంధి సాంకేతికాంశాలు మాత్రమే. నేను సత్యం ద్వారా మృత్యు విజేతనయ్యాను. ఆ తరువాత సుఖదుఃఖాలు రెండూ నాకు సమానమే అవుతాయి. కేవలం శాంతి మాత్రం నాకు మిగులుతుంది. తేటగీతి సంతతి ద్వారా అమృతత్వం, అదే మోక్షం అని అనుకొంటే అది చెల్లదు. ఎందుకంటే నేనే సంతతిగా పుట్టటం జరుగుతుంది తప్ప వేరుగాదు. నన్ను నేను జన్మింపజేసుకుంటూ ఆ సంతతి నుండి మోక్షాన్ని ఆశించటం ఉచితం కాదు. పైగా ఆ విధంగా ఆశించటం సంతతి మీద నేరం మోపటం అవుతుంది. సంతతి ప్రయోజనం ఆత్మమోక్షమే అనటం సంతానం మీద అభియోగం నెరపటమే. కందము పాపరహితుడవైన ఓ తండ్రి, ఆలకించుము. పశువులతో యజ్ఞం చేసి మోక్షాన్ని పొందలేవు. పైగా అది హింస. అందువలన గొప్ప ప్రయోజనాన్ని, ఫలితాన్ని యజ్ఞ నిర్వహణం ద్వారా అందుకొనలేవు. యజ్ఞ నిర్వహణలో అహంకారం వ్యక్తమవుతుంది. ఆలోచించి చూస్తే కొత్త యజ్ఞం ఒకటుంది. అది మాటను, మనసును నిగ్రహించుకొనటం. ఈ వామ్మనసనియమరూపమైన యజ్ఞం ద్వారా శాశ్వతానందం కొత్తగా లభిస్తుంది. వచనము కాబట్టి నీవు కూడా కందము, నీవు అమృతార్థవైతే నీ మానస వికారాలైన కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మాత్సర్యం అనే దుర్గుణాలను విసర్జించుము. ఏకాంత ప్రదేశాన నిశ్చల మనస్కుడవై నిన్ను నీవు అన్వేషించుకొమ్ము. అదే మేలు. ఇతర వ్యవహారాలు అన్నిటినీ త్యజించుము. కందము ఈ విధంగా కొడుకు ఉపదేశించగా తండ్రి కొడుకు ఉపదేశాన్ని గ్రహించి ఆ విధంగానే చేసి శాశ్వత సౌఖ్యాన్ని అందుకొన్నాడు. కాబట్టి ఓ రాజా ధర్మనందన, నీవు ఆ మేధావి ఉపదేశాన్ని అర్థం చేసుకుని ఆచరించి సత్య ప్రవర్తనలోనూ ధర్మ నిర్వహణంలోనూ నేర్పరివి కమ్ము. వచనము ఆ మేధావి వృత్తాంతం విన్న తరువాత ధర్మరాజు భీష్ముడిని ఇట్లా ప్రశ్నించాడు. లోకంలో ధనవంతులు, నిర్ధనులు అని 2 విధాలుగా జనులు కనిపిస్తుంటారు. వారిలో సుఖవంతులెవరు, దుఃఖభాజనులెవరు అనగా దానికి ఆ కురువంశ పితామహుడు ఇట్లా సమాధానమిచ్చాడు. సమ్యాకుడు అనే శాంతికాముకుడైన బ్రాహ్మణుడు ఒకడు కుటుంబాన్ని త్యజించి కూడుగుడ్డకు కూడా కటకటపడుతూ పూర్వమొకనాడు నా దగ్గరకు వచ్చి నాతో గోష్ఠి నెరుపుతూ ప్రసంగవశాన పలికిన పలుకులు కొన్ని ఉన్నాయి. ఆ పలుకులలో నీ ప్రశ్నకు సమాధానాలు దొరుకుతాయి అంటూ ఇట్లా చెప్పాడు. తేటగీతి కలిమి, లేమి అనే ఈ రెంటిలో ఏది సుఖకరమైనది?
అనే ప్రశ్నకు సమాధానం కొరకు ఆ రెంటిలో ఏది ఉత్తమమో నిర్ణయించటం కొరకు ఆ రెంటిని త్రాసులో పెట్టి తూచగా త్రాసులోని ముళ్ళు లేమివైపునకే మొగ్గింది. లేమి కలిమి కన్నా ఎట్లా ఉత్తమం అంటావా? వినుము, ఆ రెండింటిలో గల గుణదోషాలను వివరిస్తాను. కందము. ధనవంతుడు ధనం కారణంగానే మృత్యుముఖంలో ఉన్నట్టుగా నిత్యం భయభ్రాంతులకు లోనవుతూ నిప్పు వలననో దొంగల వలననో కాకపోతే మరొక విధంగానో తన డబ్బు ఎప్పుడు నశిస్తుందో అనే తల్లడపాటుతో సుఖశాంతులకు దూరమై జీవనం సాగిస్తూ ఉంటాడు. కందము. డబ్బు కారణంగా నరుడు కోపానికి అత్యాశకు లోనై ముందు మనస్సు పాడు చేసుకుంటాడు. మనస్సు నిరంతరం కలతతో ఉన్నప్పుడు దిగులు విచారం తప్పవు. ఈ స్థితి దోహకం కాకుండా సుఖమా? కందము. నిర్ధనుడు ఎక్కడైనా స్వేచ్ఛగా ఉండగలడు. కొంచెం కూడా భయముండదు. కపట ప్రవర్తన అంగీకరించడు. మాట మూదువుగా ఉండటంతో జనప్రియుడుగా మారే వీలుంటుంది. ఇన్ని సుగుణాలున్నప్పుడు దేవతలైనా ఆ నిర్ధనుడిని మెచ్చుకోవలసిందే. కందము. లోకంలోని తీరు తెన్నులు గ్రహించి మన ఈ కన్నులకు అగుపించే డబ్బు దశకం మొత్తం చివరకు కాల ప్రభావాన నశించక తప్పనివే అనే జ్ఞానంతో డబ్బు నుండి ముక్తి పొందటం ఎప్పుడైనా ఎక్కడైనా నేర్పరితనమే. కందము. నరుడు డబ్బు కలిగి ఉండటం దోహక హేతువు అనే జ్ఞానం కలిగి డబ్బు మీది కోరికను విడిచిపెట్టినప్పుడు ఆ లేమి కారణంగా తన అధీనంలో తాను ఉండగలడు. ఈ ఆత్మాధీనత్వం అనేది ధనవంతుడికి అసాధ్యం. ముందుగా అతడు ధనానికి అధీనుడైతే తప్ప ఆ ధనవత్వం కొనసాగదు మరి. కాగా ఈ ఆత్మాధీనత్వం అనే ఒక్క లక్షణం వలన సాటిలేని సుఖశాంతులు మనిషి పొందగలుగుతాడు. కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము శాంతిపర్వము చతుర్థాశ్వాసము. భీష్ముడు ధర్మజనకు మంకీయను బ్రాహ్మణుని చరిత్రంబు సెప్పుట. వచనము. ఈ విధంగా సమ్యాక వచనాలు విన్న తరువాత ధర్మరాజు మరొక ప్రశ్న తన తాతకు వేశాడు. డబ్బు మీద పేరాసకు లోనైనవాడు ఎప్పుడు ఏ విధంగా సుఖం పొందుతాడు అనేది ఆ ప్రశ్న. దానికి తాతగారి సమాధానం చాలా సూటిగా ఉన్నది. ఏమీ లేదు. ధనార్జనలో విసిగివేసారి దాని నుండి ముక్తిని ఎడబాటు పొందినప్పుడే వాడికిక సుఖం లభిస్తుంది. ఈ అంశాన్ని తెలిపే కథ ఒకటి ఉన్నది వినుము అంటూ ఇట్లా అన్నాడు. సీసము. తేటగీతి మంకి అనే పేరుగల బ్రాహ్మణుడొకడు ధనాశతో జీవిస్తూ ఉండేవాడు. ధనార్జన కొరకే అతడు పనిపాటులు నేర్పవలసిన కోడెదూడలను కొని రెంటిని ఒకే తాటితో మెడలకు కట్టి ఉంచాడు. ఆ దూడలు చురుకుపుట్టి హఠాత్తుగా రెండు కలిసి పరుగెత్తుతూ త్రోవలో పడుకొని ఉన్న పెద్ద ఒంటిమీదుగా ఒంటెకు అటు ఒకటి ఇటు ఒకటిగా దాటబోయాయి. వాటి అలజడికి ఆ ఒంటె కూడా పైకి లేచి పరుగెత్తటం మొదలు పెట్టింది. ఆ ఎత్తైన ఒంటెకు ఇరువైపులా ఈ కోడెల జంట మెడకున్న పలుపు త్రాటితో పైకి లేచింది. మెడకున్న పలుపే ఉరికాగా కోడెలు రెండు చచ్చి వ్రేలాడాయి. క్షణాలలో ఇదంతా జరిగిపోవటంతో ఆ మంకీ విప్రుడు అయ్యో, రత్నాల వంటి కోడెలు క్షణంలో శవాలుగా మారిపోయి ఒంటెకు అటూ ఇటూ వ్రేలాడుతున్నాయే అని మనస్సున నిర్వేదం పుట్టగా తనను దయతో జాలితో చూస్తున్న జనాన్ని ఉద్దేశించి ఇట్లా అన్నాడు. తేటగీతి. తొందరపాటు పక్షపాతం లేకుండా శ్రేష్టమైన బుద్ధితో ఆలోచించి చూస్తే కార్యసిద్ధి జరగాలంటే మానవ యత్నం కంటే దైవబలమే ముఖ్యం. ఎక్కడైనా ఎప్పుడైనా మానవయత్నం ఫలించినట్లు కనిపించినా నిజానికి అది దైవానుగ్రహమే తప్ప అన్యం కాదు. వచనము. కాబట్టి కార్యసిద్ధికి మానవయత్నం కంటే దైవబలమే ప్రధానం. కాబట్టి కందము. సుఖమే పరమార్థమైనప్పుడు ఆ సుఖం దైవదత్తం తప్ప పురుష ప్రయత్నం వలన సాధ్యం కాదని తేలిపోయినప్పుడు నరుడు తన సర్వకార్యక్రమాలను చేష్టలను నైపుణ్యాలను పక్కకు పెట్టి భారమంతా దైవం మీదే మోపి తాను బరువు తీరి ఏ భారం మీద వేసుకొనకుండా ఉండటమే ఉచితం. వచనము. మనస్సుకు ఆహ్లాదం కలగాలంటే తప్పకుండా అది కోర్కెల తీవ్రతతో నిండి ఉండకూడదు. కోర్కెల తీవ్రతను మనస్సు నుండి తోసివేయాలంటే ఏమి చేయాలి అనే ఆలోచనతో ఆ మంకీ బ్రాహ్మణుడు తన మనస్సును గుర్తించి దానితో ఇట్లా ప్రసంగించబోతున్నాడు. కందము. మంకీ తన మనస్సుతో ప్రసంగిస్తున్నాడు. ఓ కోరిక,
నీ మూలాన్ని కనుగొన్నాను. నీవు సంకల్పం నుండి జన్మిస్తున్నావు, కాబట్టి నేను సంకల్ప స్పర్శ ఉండని మనోముద్రను వహించి నిన్ను నశింపజేస్తాను. వచనము కోర్కె ఏ విధంగా అనుచితమో స్పష్టపరచే అభిప్రాయంతో తన ఆలోచనను కొనసాగిస్తున్నాడు. తేటగీతి సుఖప్రాప్తికి ధనం మూలం గావచ్చును, అయితే ఆ ధనం కోరినంతనే సిద్ధించదు. దానికే యత్నించాలి. యత్నిస్తే సిద్ధిస్తుందని నిశ్చయముండదు. సిద్ధిస్తే సిద్ధించవచ్చును, లేకుంటే లేకపోవచ్చును. అయితే సిద్ధిస్తే ఆ ధనంతో పాటు ఎన్నో వెతలు వెన్నంటి ఉంటాయి. అసలు సిద్ధించలేదంటే ఆ ఓటమి చావుతో సమానం. కాబట్టి ముందు వెనుక అటు ఇటు అన్నివైపులా దుహకాలనే కలిగించే సొమ్ముకై సంకల్పించటమెందుకు? వచనము కోర్కెను తిరస్కరించటంలోనే నిజమైన సుఖమున్నది. కోర్కెలు లేని మనస్సు ముక్తమే అనుకొని. కందము మంకీ ఇంకా కామంతోనే మాట్లాడుతున్నాడు. ఓ కామమా, లోకంలో ఇష్టనాశనం వలన కలిగే దుహకానికి, ధనార్జనకే పడే శ్రమకి, ఆర్జితమైన దానితో తృప్తిపడక ఇంకా ఇంకా ఆర్జించాలనే తపనకి నీవే మూలస్థానానివి. నీవు ఆవహించిన వాడిని మరేదీ పట్టదు. కాబట్టి నిన్ను విడవటంలోనే సుఖం లభిస్తుంది. కందము నీవు ఆశపెట్టిన కారణాన తీవ్రంగా కష్టించి సొమ్ము ఆర్జించిన అనంతరం దాపురించే కష్టపరంపర దానిని దాచటానికి, రక్షించటానికి పడవలసిన పాట్లు మిగిలే ఉంటాయి. ఈ కామం ఆ కష్టపరంపర నుండి, చేటుల నుండి నరుడిని రక్షించలేదు. కాబట్టి నిన్ను నిరసించటం వలన ఏ దుహకము ఏర్పడదు. కొత్తగా ఏ దుర్దశ, దైన్యము ఆవహించదు. చంపకమాల ఓ కామమ, నీ దృష్టి నీదిగాని నీ కన్నుపడిన వస్తువు సులభమో కాదో నీవు పట్టించుకొనవు. అమాంతంగా దానిని ఆక్రమించి స్వాధీనపరచుకునాలని చూస్తావు. ఆ విధంగా నరుడిని కష్టాల పాలు చేస్తావు. అగాధమైన పాతాళ లోకం వలె నీవు ఎన్ని కబళించినా నిండవు. ఇంకా పూర్తి కావలసింది మిగిలే ఉంటుంది. కాబట్టి నీవు వెళ్లే దారిలో వెళ్లకుండా నీకు దూరంగా ఉండి నిన్ను రంగుతో ఏర్పడిన ఆకారాన్ని తొలగించినట్లు తొలగించి రూపుమాపుతాను. తేటగీతి ఓ కామమ, నీవెంట పరుగెత్తి దైవం ప్రతికూలించిన కారణాన ధననాశనం పొంది విసిగివేసారి ఉన్న నేను నిన్ను సంపూర్ణంగా తిరస్కరించాను. కామతిరస్కారంతో నాలోని కోపం నశించింది. ఇంద్రియ నిగ్రహం కలిగింది. ఓర్పు నెలకొన్నది. ప్రాణులేడ కరుణ పాదుకొన్నయి. కాబట్టి ఇకపై నన్ను నీ తోబుట్టువులైన లోభము యొక్క గుణాలు కూడా స్పృశించలేవు. తేటగీతి కోర్కెలు ఈడేరటం వలన కలిగే సుఖం, స్వర్గంలో లభించే సుఖం, ఈ రెండు సుఖాలు పోల్చిచూచినప్పుడు నిన్ను త్యజించటం వలన కలిగే సుఖం ముందు దిగదుడుపే. కాబట్టి నిన్ను శత్రువు వలె చంపి పరబ్రహ్మ యొక్క నగరంలో రాజువలె జీవిస్తాను. వచనము కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము శాంతిపర్వము చతుర్థాశ్వాసము అజగరచరిత వ్రతము. ఆ విధంగా దైవవశాన కోడెదూడలు హఠాత్తుగా మరణించగా మంకీ ధనాశమీద విరక్తి కలిగి కామాన్ని మొత్తంగా పరిత్యజించి సుఖంగా దేవసమానంగా జీవించాడు అని భీష్ముడు పలుకగా విని ధర్మజుడు, నరుడు ఏమి చేస్తే అతడి శోకం నశిస్తుంది? ఏ మార్గాన అతడు మోక్షాన్ని పొందగలడు అని ప్రశ్నించాడు. సమాధానంగా భీష్ముడు అజగర చరిత్ర అనే ఇతిహాసం అతడి ప్రశ్నలకు సమాధానం కాగలదని ఆ ఇతిహాసాన్ని వివరించటం ప్రారంభించాడు. రాక్షసరాజైన ప్రహ్లాదుడు అజగరుడనే పేరుగల బ్రాహ్మణుడిని సమీపించి తనకు శాంతి పద్ధతిని ఉపదేశించుమనగా ఆ అజగరుడు ప్రహ్లాదుడితో ఇట్లా అన్నాడు. కందము సృష్టిలో ప్రాణిజాలం పుట్టుక నిష్కారణంగా జరుగుతుంది. అవి సమృద్ధితో ఉండటంగాని లేక నశించిపోవటంగాని నరుడికి అతడు ఒక ప్రాణిమాత్రుడు మోదాన్నో ఖేదాన్నో కలిగించవలసిన పని లేదు. ఎందుకంటే ప్రాణులు శాశ్వతమైనవి కావు, నశింపు వాటి సహజ లక్షణం. తేటగీతి రాక్షస రాజకుమార, ప్రవాహం సాగిపోతూ ఉన్నప్పుడు అందులో అప్పుడప్పుడు కొన్ని కట్టెలు తేలుతూ వచ్చి ఒకదానితో ఒకటి కలుస్తుంటాయి. సృష్టిలో చుట్టాల, బంధువుల కలయిక కూడా అటువంటిదే. ప్రవాహంలో ఆ కట్టెల కలయిక కట్టెల ఇష్టం మీద ఆధారపడి జరగలేదు. అవి విడిపోవటం కూడా వాటితో నిమిత్తం లేకుండానే జరిగిపోతుంది. అదంతా ప్రవాహ వేగం, దిశ వంటి వాటిమీద ఆధారపడి జరిగిపోతూ ఉంటుంది.
అట్లాగే బంధువుల కలయికలు ఎడబాటులు లోకంలో జరుగుతూ ఉంటాయి. ఆ కలయికలకు గాని ఎడబాటుకు గాని నరుడి ప్రమేయం ఉండదు. ఈ విధంగా సృష్టిలోని మానవుల సంబంధ బాంధవ్యాల యథార్థ స్థితిని గ్రహించినవాడిని దోహకం దరిచేరలేదు. వచనము: నేను వివరించినట్లుగా మానవుల సంబంధ బాంధవ్యాల తత్వం నేను గ్రహించాను, కాబట్టే నాలో ఇంతటి ప్రశాంతి నెలకొన్నది. దానిని చూచే కదా నీవు నా దరిచేరావు శాంతి బోధకొరకు. కాబట్టి వినుము. కందము: మేలు కావాలి అని కోరను, కీడు దాపురిస్తే దుహకించి దాని నుండి బయటపడటానికి యత్నిస్తాను. మేలు కీళ్లు రెండిటినీ సరిసమానంగా చూస్తూ ఊరక సాక్షిగా చూచే మనస్సులో ఆ రెంటియేడ ఉపేక్ష వహించి జీవిస్తుంటాను. కందము: ఓ రాక్షసరాజా, నా జీవన సరళిని వివరిస్తున్నాను. నాకు రుచిగల ఆహారమైన రుచిహీనమైన తెలికపిండి అయినా సమానంగానే ఉంటాయి. రెంటిని సమభావంతో భుజిస్తాను. అట్లాగే మెత్తని పడకైనా గట్టి భూభాగమైన పరుండటానికి నాకు సమానంగానే ఉంటాయి. రెండు చోట్ల సమమైన ఆదరంతో శయనిస్తాను. ఆటవెలది. వస్త్రధారణ విషయంలో మానసంరక్షణమే ధ్యేయం కాబట్టి దానికి మించి నేను గుడ్డలకు ప్రాముఖ్యమియను అని చెట్టుపట్టగాని చీనాంబరంగాని రెంటిని సమభావంతోనే ధరిస్తాను. నారచీర కట్టినప్పుడు మనస్సు అంగీకరించకపోవటం, చీనాంబరం కట్టినప్పుడు మనస్సు ఆహ్లాదపడటం ఉండవు. నాకు రెండూ సమానమే. ఎందుకంటే నా కన్నులు మొదలైన ఇంద్రియాలు ఆకారం మొదలైన విషయాలను పట్టించుకొనవు. వచనము: అని చెప్పి ఇంకా ఆటవెలది. కదలిక లేకుండా ఒకచోట పడి ఉండి చావుపుట్టుకలను పట్టించుకొనకుండా భోగభాగ్యాలు ఆశించి ప్రాకులాడే జనసామాన్యాన్ని చూచి నవ్వుకొంటూ కలిమిలేములు రెండింటినీ సమానంగా చూస్తూ జీవనం కొనసాగించటం అజగ్రవ్రతమవుతుంది. ఆటవెలది. నియమ నిబంధనలకు లోనుగాకుండా భుజిస్తూ సంచరిస్తూ శయనిస్తూ బ్రహ్మనిర్దేశాన్ని పాటిస్తూ అంతరంగాన ఏ బరువు బాధ్యతలు లేకుండా ఉండటం అజగరవ్రతం. ఆటవెలది. నిత్యతృప్తి, శుభ్రత, ఓరిమి, సమభావం ఈ లక్షణాలను నిండుగా కలిగి ఉండి చిదానందానుభవం పొందుతూ ఉండటం అజగరవ్రతం. ఇది యజ్ఞం వలన లభించేదిగాదు. యజ్ఞ నిర్వహణం కంటే గొప్పదైన వ్రతమిది. వ్రతమంటే జీవనం. ఈ జీవన విధానం పండితమాత్ర స్వీకార్యం. అన్యులకు ఇది ఆచరణయోగ్యం కాజాలదు. వచనము: శాంతికి మార్గమిది అజగరవ్రత ఆచరణమే అని అజగరుడు పలికాడని భీష్ముడు ధర్మరాజుకు వివరించాడు. మళ్లీ భీష్ముడు ఇట్లా ప్రసంగించాడు. కందము: అజగరుడి నడతను ఆచరించగల నరుడికి పాపం, భీతి, కోపం, శోకం వంటి మానసిక క్షోభలు నిర్వేదాన్ని కలిగించలేవు. వాటిని అతడు జయించగలడు. ఆ పైన ముక్తి అతడికి లభిస్తుంది. వచనము: అజగరవచనాలను ఆ పైన భీష్ముడి పలుకులను ఆలకించిన ధర్మరాజు తిరిగి భీష్ముడిని ఇట్లా ప్రశ్నించాడు. ఈ బంధువుల కలిమి, కర్మం, ధనం, బుద్ధిబలం అనే ఈ నాలుగింటిలో దేనివలన నరుడికి గొప్ప కీర్తి కలుగుతుంది అని ఆ ప్రశ్నకు సమాధానంగా భీష్ముడు ధర్మజుడితో ఇట్లా అన్నాడు. కందము: ప్రజ్ఞ ఒక్కటే కీర్తికరం, అదే ఆదాయం. నిజానికి స్వర్గమన్నా బుద్ధే కదా. ఇంతెందుకు, చివరకు ముక్తి కూడా ప్రజ్ఞయే తప్ప అన్యం కాదు. బుద్ధి వలన సాధ్యం కాని పనులు లేవు. వచనము: బలి, ప్రహ్లాదుడు, మంకి మొదలైనవారు ప్రజ్ఞ వలననే సమాధానాన్ని పొందారు. కాశ్యపుడు అనే పేరుగల బ్రాహ్మణోత్తముడు ఒక గర్వితుడి రథం తగిలి పడిపోయాడు. దానిని అవమానంగా భావించి బాధపడి ప్రాణత్యాగానికి ప్రయత్నించాడు. ఇంద్రుడు నక్క రూపంలో ఆ బ్రాహ్మణుడి వద్దకు వచ్చి ప్రజ్ఞను గురించిన ప్రబోధాన్ని చేసే సంభాషణ వలన మనశ్శాంతిని కలిగించాడు అని వింటాం. అన్ని విధాల ప్రజ్ఞయే ఉత్తమాశ్రయం అనగా విని ధర్మరాజు. కందము: ఓ మానవ శ్రేష్ఠ, నరుడు దానం, తపస్సు, పెద్దల సేవ, యజ్ఞాలవల చేస్తుంటాడు. అయితే అతడు చేసిన ఈ పనులన్నీ ఏ విధంగా మార్పు చెందుతాయి? వాటి పర్యవసానం ఆ నరునికి ఎట్లా చెందుతుంది? వాటి ఫలితాన్ని అతడు ఎట్లా అందుకొంటాడు? స్పష్టంగా వినటానికి కుతూహలపడుతున్నాను. వచనము: ధర్మజుని ప్రశ్న విన్న వెంటనే భీష్ముడు లోకంలో మేళ్లు,
కీళ్లు అనేవి ఒకదానిని మరొకటి వెన్నంటి వస్తున్నట్లుగా వరుసగా శుభం వెంట శుభము, అశుభం వెంట అశుభము ఎడం లేకుండా వచ్చి పడుతూ ఉంటాయి. వినుము కందము. మానవలోకంలో కరువు కాటకాలు ఒకదానిమీద ఒకటి వచ్చిపడినట్లుగా వరుసగా వస్తుంటాయి. అట్లాగే భయం మీద భయం వెన్నంటి మనిషిని కృంగదీస్తుంది. చేటుమీద చేటు, కీడుమీద కీడు పరుగు పరుగున వచ్చిపడినట్లుగా మనిషిని క్రమ్ముకొంటాయి. ఈ స్థితిలో నరుడు ఒక కీడు నుండి మరొక కీడును ఎదుర్కొంటూ చెడుపనుల బారిన పడి చెడుగై మిగులుతాడు. వచనము అని చెప్పి ఇంకా ఇట్లా అంటున్నాడు. ఆట వెలది. నరుడు ధర్మాత్ముడై పుణ్యం చేసి ఉంటే అతడు మేలుమీద మేలు అందుకుంటూ సుఖం మీద సుఖం పొందుతూ ధర్మమార్గాన పుణ్యలోకం చేరుకుంటాడు. కందము. రాజా, నరులలో పాపాత్ములు ఎట్లా ఉంటుంటారంటే పక్షులలో చెడిన గ్రుడ్లవలే, గట్టి ధాన్యరాశిలో తాలుగింజలవలే సారహీనంగా ఉంటుంటారు. వారి ఉనికి రాశికే గాని వాసికిగాదు. కందము. రాజా, నరుడు చేసిన పాపపుణ్యాలు అతడిని నీడవలె వెన్నంటి ఉంటూ అతడు చనిపోతే అవి అతడిని అనుసరించి పరలోకాలకు వెళ్ళుతాయి. అతడు జీవించి ఉంటే అవి అతనితో పాటే జీవిస్తూ అతడు చేసే ప్రతి పని మీద తమ ప్రాభవాన్ని నెరుపుతూ ఉంటాయి. ఫలితార్థమేమిటంటే నరుడు బ్రతికినా చనిపోయినా అతడు చేసిన పాపపుణ్యాలు మాత్రం అతడిని వదలవు, వెన్నంటి ఉంటూనే ఉంటాయి, తమ ప్రభావం చూపుతూనే ఉంటాయి. కందము. ఋతువులకు అనుగుణంగా చెట్లలో చిగుళ్ళు, పూలు, పండ్లు ఏర్పడినట్లే నరుడు చేసిన పుణ్య పాప కర్మలు కూడా పరిపక్వమై సమయం వచ్చినప్పుడు అకారణంగా పుట్టుకొచ్చినట్లుగా సుఖదుఃఖాలను కలిగిస్తాయి. కందము. లోకాన ఆర్యజనులు ఎప్పుడూ ధర్మమార్గాన చరిస్తూ రుజువర్తనులే ఉంటారు. వారిని చూచి కూడా ఇతరులు వారి ధర్మ ప్రవృత్తిని, ఆర్జవాన్ని తెలుసుకొనలేరు. అది తమ చేతగాని పనిగా వారు భావిస్తారు. అదెట్లంటే ఆకాశాన పిట్టలు, నీళ్లల్లో చేపలు సంచరిస్తూ ఉంటాయి గాని వాటి సంచార విధానం ఇతరులకు అర్థమవుతుందా? కాదు. కందము. ఆర్యజనులు ఇతరులకు సులభంగా అర్థం కాకపోయినా ఇతరులు నిరుత్సాహపడకుండా ఆర్యుల గొప్ప మాటలు వింటూ గట్టిగా చూపు నిలిపే మనస్తత్వం కలిగి ధర్మకార్యాలు నిర్వహిస్తే ఆ ధర్మం ఫలితాన్ని తప్పకుండా ఇస్తుంది. వచనము. నరుడి పాపపుణ్య పరిపాక క్రమాన్ని గురించి పితామహుడి నుండి గ్రహించిన ధర్మజుడు అనంతరం సృష్టిని ఎవరు ఏ విధంగా కలిగించారు తెలుపుమని అర్థించాడు. దానికి బదులుగా భీష్ముడు నీవడిగిన దానితో పాటుగా మరికొన్ని ఇతర అంశాలు కూడా ముందు భరద్వాజ ఋషి కోరికపై భృగు మహర్షి వివరించి ఉన్నాడు. వాటిని క్రమంగా వివరిస్తాను వినుమని ప్రారంభించాడు. సీసము, తేటగీతి, కవిత్రయ విరచిత, శ్రీమదాంధ్ర మహాభారతము, శాంతిపర్వము, చతుర్థాశ్వాసము. భీష్ముడు ధర్మరాజునకు పృథివ్యాది భూతోత్పత్తి క్రమం బెయింగించుట. కైలాస పర్వత శిఖరం మీద తేజస్సు నిండిన భృగుమహర్షిని భరద్వాజముని గొప్ప వినయగుణంతో దరిచేరి, ఓ ఋషి శ్రేష్ఠ! భూమి మొదలైన పంచభూతాలు, ఇతర ప్రాణులు ఏర్పడిన విధానం తెలుపుమని అర్థించాడు. భృగువు అతడితో అన్నాడు, విష్ణువు నాశనం, అంతం లేనివాడు. అతడు మనస్సులో సృష్టిని నిర్మించదలచి ముందుగా తనలోని వెయ్యోవంతుతో అవ్యక్తుడనే వాడిని పుట్టించాడు. ఆ అవ్యక్తుడు జరామరణాలు లేనివాడు, సాటిలేనివాడు. అతడి వలన ప్రకృతితత్వం కలిగింది. అతడు దివ్యకాంతితో నిండిన పద్మమొకటి కలిగించాడు. ఆ పద్మం నుండి బ్రహ్మ పుట్టాడు. తేటగీతి. ఆ బ్రహ్మదేవుడి సంకల్పం వలన ఆకాశం, ఆకాశం నుండి నీరు, నీటి నుండి నిప్పు, గాలి జన్మించాయి. ఆ తరువాత నిప్పుగాలుల కలయికతో భూమి పుట్టింది. వచనము. ఆ బ్రహ్మ ఎల్లభూతాలు అంటే భూమి మొదలైనవి ఇతరాలు కూడా తన శరీరంగా ధరించి ఉంటాడు. అదెట్లాగంటే ఆ బ్రహ్మ శరీరానికి సృష్టిలోని పర్వతాలు ఎముకలు, భూమి కొవ్వు మాంసము, సముద్రాలు నెత్తురు, ఆకాశం పొట్ట, గాలి ఊర్పు, నిప్పు వెలుతురు, నదులు రక్తవాహికలైన నరాలు, ఈ విధంగా సూర్యచంద్రులు కళ్ళు, పైలోకం తల, పాతాళలోకం కాళ్ల అడుగులు, దిక్కులు చేతులు, ఇట్లా అంతల్లేని శరీరంగలవాడు నారాయణుడు. ఈ విధంగా ఈ లోకం నారాయణుడి వలన పుట్టింది అనగా విని శ్రోత అయిన భరద్వాజుడు భృగు మహర్షిని ప్రశ్నించాడు. ఆకాశం మొదలైన గొప్ప మూలపదార్థాలు 5 కలవు కదా, వాటి కొలతలు ఎంత
అని. దానికి ఆ మహర్షి అవి గొప్పవి, తుదిలేనివి, సురలు కూడా వాటి హద్దులు నిర్ణయించలేకపోయారు. ఒక చోటును చూపి ఈ భూతం పదార్థం ఇంతవరకు కలదు, అక్కడ లేదు అనరాదు. పంచభూతాలు హద్దులు లేనివి. వస్తువు ఒకటి ఉన్నదన్న తరువాత దాని కొలతలు లేవు అనటమెట్లంటావా? సమాధానమిది. విష్ణువును అతడి గుణాన్ని స్వభావాన్ని బట్టి అనంతుడంటారు. జగన్మూర్తి అయిన విష్ణువు నుండి జన్మించినవి కాబట్టి పంచభూతాలు కూడా విష్ణుడివలెనే అనంతాలు అని తెలియజేయగా, సీసము తేటగీతి భృగుమహర్షి కథనాన్ని విన్న భరద్వాజుడు, ఓ ఋషి శ్రేష్ఠ, బ్రహ్మదేవుడు పద్మం నుండి పుట్టాడు అని అన్నప్పుడు ఆ పద్మం బ్రహ్మకు ముందు పుట్టినదైనట్లు కాదా అని ప్రశ్నించాడు. దానికి భృగువు సమాధానమిది. బ్రహ్మ విష్ణుమానస పుత్రుడు కాబట్టి బ్రహ్మ మొదటివాడు. తరువాత ఆ బ్రహ్మకు పీఠంగా పద్మం నిర్మించబడింది. అయితే ఈ కార్యక్రమం జరిగినప్పుడు ముందు వెనుక అనే నిర్ణయం లేదు కాబట్టి బ్రహ్మను పద్మజుడు, పద్మం నుండి పుట్టినవాడు అని అనవలసి ఉంటుంది. ఇంతకు ఆ పద్మం ఏమిటనుకొంటున్నావు? అది భూమి, దానికి ఆకాశమే శీర్షంగా గల మేరుపర్వతం, అందమైన కర్ణిక. అక్కడ నుండి ఆ బ్రహ్మదేవుడు సకల చరాచర జంతు సమూహాన్ని సృష్టించే భారాన్ని వహిస్తూ ప్రకాశిస్తున్నాడు. వచనము. భృగువచనం విన్న భరద్వాజుడు ప్రశ్నించాడు, మహాపదార్థాలు భూతాలు ఐదే దేనివలన అయినట్లు? ఏ కారణాన అవి ఐదుగా రూపుదాల్చినవి అని. దానికి సమాధానం మహాజ్ఞాని అయిన భృగువు ఇట్లా ఇస్తున్నాడు. కందము. సృష్టిలో చేష్టలు, శబ్దాలు, స్రావాలు, వేడిమి, గట్టితనం ఏర్పడటానికై పంచమహాభూతాలు ఆవిష్కరించబడ్డాయి. చేష్టలు వాయురూపాన, శబ్దాలు ఆకాశం ద్వారా, స్రావాలు నీటి వలన, వేడిమి నిప్పు నుండి, గట్టితనం భూమి వలన కలిగాయి. కాబట్టి పంచభూతాల అవసరం ఆ విధంగా ఏర్పడినది. వచనము. ఈ పంచభూతాల కారణంగానే సృష్టిలో కనిపించే రెండు విధాలైన పదార్థాలు, ఒకటి తిరుగాడేవి, రెండు నిలిచి ఉండేవి, క్రమంగా జంగమాలు, స్థావరాలు ఏర్పడ్డాయి. సృష్టి సర్వస్వము ఈ జంగమ స్థావరాత్మకమే అని భృగువు పలికితే భరద్వాజుడు మళ్లీ ప్రశ్నిస్తున్నాడు, పంచభూతాల లక్షణాలు స్థావరాలలో ఎట్లా గమనించగలం అని. దానికి భృగువు సమాధానం ఇట్లా ఇచ్చాడు. సీసము తేటగీతి పాపరహితుడవైన ఓ భరద్వాజ, స్థావరమైన చెట్టులో పంచభూతాల లక్షణాలు ఎట్లా వ్యక్తమవుతున్నాయో చూడుము. చెట్టు పిడుగుపాటుకు వికృతిని పొందుతుంది. పిడుగు శబ్దాన్ని వినకుండా వికారాన్ని ఎట్లా చెందుతుంది? కాబట్టి శబ్దాన్ని గ్రహిస్తున్నదంటే దానికి ఆకాశ లక్షణమైన శ్రవణేంద్రియం చెవి ఉన్నట్లే. వేడిమి సోకితే వాడిపోతుంది. స్పర్శను గ్రహించటమంటే వాయువు లక్షణాన్ని ధరించినట్లే దారి చూచుకొని సాగుతుంది, పెరుగుతుంది. చూచుట అనే క్రియ తేజశక్తికి చెందింది కాబట్టి వెలుతురు గ్రహించే నేత్రమున్నట్లే చెట్టును పాదపం అంటారు. అనగా పాదజిహ్వలతో, వేళ్ల రూపంలోని నాలుకలతో పానం చేస్తుంది. ఇక్కడ జలశక్తిని ధరించినట్లు కాగా చెట్టు, పువ్వులు, పాగలు మొదలైన వాటి వాసనలు గ్రహిస్తుంది అని వేదం పలుకుతున్నది. కాగా చెట్టు ఆఘ్రాణిస్తున్నట్లే ఇది భూమి లక్షణం. ఈ విధంగా స్థావరమైన వృక్షంలో కూడా ప్రాథమికాలైన పంచభూతాల లక్షణాలు గోచరిస్తున్నాయి. కాబట్టి చెట్టు పంచభూతాత్మకమైనదిగా అంగీకరించవలసిందే. కొండలు మొదలైన వాటిలో కూడా ఇదే విధంగా ఆలోచించగా పంచభూతాలలో ఏర్పడని ప్రాణి లేదన్నది వేదం నిర్ణయించిన విషయం అనగా విన్న భరద్వాజుడు, కందము. ఓ తేజస్వి, భూమి మొదలైన పంచభూతాలకు గంధం మొదలైన లక్షణాలున్నాయి. ఆ లక్షణాలను, స్వభావాలను ఏ విధంగా ఎవరు అనుభవిస్తారు? ఆ అనుభవం అనేది ఏ క్రమంలో ఎవరికి చెందుతుంది? తేటగీతి. భృగువు సమాధానమిది. పదార్థాలు, వాటిని గ్రహించే ఇంద్రియాలు, ఇంద్రియాలను నియంత్రించే మనస్సు, ఈ మూడు వరుసగా అనుభవక్రియకు సాధనాలు. అనుభోక్త లోపలి జీవుడు, అతడే అంతరాత్మ. అతడుపై మూడింటిని చూస్తూ పంచభూతాల స్వభావాలను అనుభవిస్తాడు. అనుభవించి తత్ఫలితంగా సుఖాన్నో లేక దుఃఖాన్నో పొందుతాడు. కాబట్టి అనుభోక్త అంతరాత్మ, అతడి క్రింద మనస్సు, దాని అధీనంలో ఇంద్రియాలు, ఇంద్రియాల దగ్గర పదార్థాలు. ఇది క్రమం క్రింది నుండి చూస్తే. వచనము. ఆ మానవుడు, కందము.
సృష్టిలోని ఖేదమోదాలకు పాత్రమై ఉండే ఆ పురుషుడు క్షేత్రజ్ఞుడనే సంజ్ఞతో శరీరమంతా నిండి ఉండే గొప్పతనం కలిగి ప్రాణవాయువుతో కలిసి ఉండటం వలన జీవుడని పిలువబడుతూ తానే వంశం కూడా అయి అన్నింటా వ్యాపించి ఉంటాడు. కందము. ఈ క్షేత్రజ్ఞతత్వం సత్వరజస్తమోగుణాలు అనే ఈ మానవ స్వభావ వికారాలకు మిక్కిలి దూరమై ఆత్మ ఈ జన్మ పరంపరల చక్రాన తగులుకొనక ముందున్న కైవల్యానికి నిలయమైనది, ఆటవెలది. పండితుడు అధ్యాత్మచింతనతో నిర్మలమతితో కేవలుడైన ఆ పురుషుడిని అన్వేషించి దర్శించి ఆతడి యందే తన మనస్సును లగ్నం చేసి ఇతరమైన దేనిని చూడక కేవల ప్రశాంతితో సుఖాలనన్నిటినీ మించిన ఆ పరమసుఖాన్ని పొందుతాడు. వచనము అని పలికి మరల సీసము ఆటవెలది. కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము శాంతిపర్వము చతుర్థాశ్వాసము. భృగుమహాముని భరద్వాజనకుం చెప్పిన వర్ణాశ్రమాచార క్రమము. ఓ నిర్మలాత్మ భరద్వాజ, బ్రహ్మదేవుడు మొదటగా వేదాలకు, సత్యధర్మ ఆచారాలకు, తపస్సులకు నెలవులుగా ఉంటారని బ్రాహ్మణులను సృజించాడు. తరువాత క్షత్రియ వైశ్య శూద్రులను పుట్టించాడు. బ్రాహ్మణులు మొదలు శూద్రుల వరకు గల 4 వర్ణాల వారి మేని రంగులు క్రమంగా తెలుపు, ఎరుపు, పసుపు, నలుపు అంటారు ఆర్యులు. ఈ 4 వర్ణాల వారిలో ఏ జాతి వారైనా తమ వృత్తులు వదలి అన్యుల వృత్తులు స్వీకరిస్తే వారికి ఆ వృత్తి ఏర్పడుతుంది. అయితే అటువంటి ప్రవర్తన వలన లోకాన రంకుతనం కలుగుతుంది. కందము. ఓ భరద్వాజ, తెలుపు, ఎరుపు, పసుపు, నలుపులనే ఈ వర్ణాలు మొదటి నుండి క్రిందికి వచ్చే కొలది తక్కువతనాన్ని వహిస్తాయి. తెలుపు కంటే ఎరుపు తక్కువ అంటే బ్రాహ్మణుడి కంటే క్షత్రియుడు హీనుడు. ఈ విధంగా ఈ వర్ణాలలో హెచ్చు తగ్గుల క్రమాన్ని ఆయా వర్ణాల స్వభావాల ఎరుక కొరకు నీకు తెలియజేశాను. వచనము అని పలికి ఇంకా ఇట్లా ప్రసంగిస్తున్నాడు. కందము. సత్యమే వేదం, సత్యమే తపస్సు. సత్యవ్రతాన్ని పాటిస్తే తపస్సు చేసినట్లే సృష్టిలో ప్రజాసంతతిని సత్యమే సృష్టిస్తున్నది. లోకం నిలిచి ఉండటానికి సత్యమే కారణం. ఈ విధంగా లోక సృష్టికి, లోకస్థితికి ఆధారమైన ఈ సత్యం అసత్యం వలన కప్పబడిపోతుంది. వచనము. లోకాధారమైన సత్యం అసత్యంచేత కప్పబడటమే కాదు, లోకంలో పుణ్యపాపాలని, వెలుతురు చీకట్లని, జ్ఞాన అజ్ఞానాలని, పుణ్యలోక పాపలోకాలని, సుఖదుహకాలని, ఆర్యులు వ్యవహరించే మాటలకర్థాలు కూడా క్రమంగా సత్య అసత్యాలే. అంటే సత్యమంటే ధర్మం, కాంతి, జ్ఞానం, స్వర్గం, సుఖం అని అర్థాలు. ఆ విధంగానే అసత్యమంటే పాపం, చీకటి, తెలివి తక్కువతనం, నరకం, దుహకం అని గ్రహించాలి. లోకంలోని మంచి మొత్తం సత్యం, చెడుగంతా అసత్యం. ఇది ఫలితార్థం. కందము. పాపమెరుగని ఓ భరద్వాజ, దుహకస్వరూపమైన ఈ అసత్యాన్ని అణచగోరి పండితులు గొప్ప యత్నంతో పొరపాట్లను తొలగించే కట్టుబాట్లను ఎప్పుడూ దీక్షతో ఆచరిస్తూ ఉంటారు. కందము. మానవ జీవితంలో దాపురించే బాధలు 2 విధాలుగా ఉంటాయి. ఒకటి శారీరక దుహకాలు, ముసలితనం, రోగం మొదలైనవి. 2 మానసిక బాధలు, బంధునాశం మొదలైన వాటి వల్ల కలిగేవి. కందము. శారీరకంగా, మానసికంగా దాపురించే రోగాలను శారీరకమైన మానసికమైన నియమ నిష్ఠలతో నియంత్రించగలిగితే అవి నరుడిని బాధించవు. అట్టి ఆ నరుడు సుఖిస్తాడు. కందము. పైన వివరించినట్లుగా సంకల్పబలంతో, స్థిరనిశ్చయంతో వ్యాధి ఆధులను దూరీకరించుకున్న నరుడు ఆ జయంతో మళ్లీ సుఖ సంతోషాల వెంటబడిన సామాన్య నరుడివలే ప్రవర్తించకుండా విషయవాంఛలు శాంతించినవాడై ప్రశాంతమైన వైరాగ్యాన్ని స్వీకరించాలి. అప్పుడు ఆ వైరాగ్య మార్గం అతడిని ముక్తికి చేర్చుతుంది. వచనము. ఆ విధంగా దుహక నివారణ మార్గాన్ని భృగువు నుండి గ్రహించిన భరద్వాజుడు ఆశ్రమధర్మాలు బ్రహ్మచారిగా, గృహస్థుడుగా, వానప్రస్థుడుగా, సన్యాసిగా నరుడు ఆచరించవలసిన ధర్మాలను సుస్పష్టంగా తెలుపుమనగా సరి అని ఆ భృగు మహర్షి భరద్వాజుడిని ఉద్దేశించి ఈ విధంగా పలికాడు. సీసము. తేటగీతి. బ్రహ్మచర్యం 4 ఆశ్రమాలలో మొదటిది. బ్రహ్మచారి గురుభక్తి కలిగి వేదాభ్యాసం నిరంతరం చేస్తూ ఉండాలి. శుభ్రత పాటించే గుణంతో అణకువతో 3 ఉదయం, మధ్యాహ్నం, సాయంకాలం
హోమాలు చేసే సమయంలో స్నానం చేస్తూ సూర్యుడిని అగ్నిని క్రమం తప్పక ఆరాధిస్తూ ఉండాలి. ఇది బ్రాహ్మణ ధర్మం. 3 పూటలా హోమం చేయాలి. వటువు ధనధాన్యాలు నిందారహితంగా ధర్మ మార్గాన పొంది ముందుగా అతిథి సత్కారం చేసి ఆ పిదప భోజనపానీయాదులు స్వీకరిస్తూ ఉండటం గృహస్థుడి ధర్మం. వానప్రస్థ ఆశ్రమానికి ఆహారం కందమూలాలు, కూరలు, పండ్లు మాత్రమే. అతడికి పడక నేలమీద. ఇక చివరి ఆశ్రమం సన్యాసం. సన్యాసి అనాసక్త ప్రవృత్తితో బిచ్చమే జీవనంగా శాంతితో వెలుగుతూ ఉంటాడు. కందము ధర్మాచరణ పరాయణుడవైన ఓ భరద్వాజ, పైన వివరించిన ఆశ్రమ ధర్మాలు 4 క్రమంగా నియమంతో ప్రయోజనకాంక్షతో కాకుండా ఆచరిస్తే తప్పకుండా ముక్తిపదం లభిస్తుంది. వచనము. భృగు మహర్షి మాటలు విన్న భరద్వాజుడు పరలోకమని మరొక లోకం ఉన్నది అంటారు. ఆ లోకానికి ఈ లోకానికి భేదమేమిటి తెలుపుమన్నాడు. కందము. ఈ లోకం కర్మభూమి. ఇక్కడ నరుడు కర్మలు చేస్తాడు. కేవలం కర్మాచరణకే ఉద్దిష్టమైనది ఈ లోకం. పరలోకం కర్మల ఫలితాల అనుభవాలకు నిలయమైనది. కాబట్టి అది భోగభూమి అనవచ్చును. అయితే ఆ భోగభూమిలో ప్రవేశం ధర్మాచరణ పరులైన నరులకే పరిమితం. సత్యవ్రత పాలన, శుభ్రత పాటించటం, మంచితనంతో వ్యవహరించటం, దయగలిగి ఉండటం మొదలైన మంచి లక్షణాలు లేనివారు ఆ పరలోకాన్ని పొందలేరు. కందము. ఈ లోకం కష్టనష్టాలకు చీకు చింతలకు ఆలవాలమే ఉండగా ఆ లోకం దీనికి విరుద్ధంగా కేవలం సుఖాలకు, క్షేమాలకు, శుభాలకు నిలయం. అక్కడి జనులకు ఏ భేదమూ ఉండదు. అందరూ పరస్పరం కలిసి మెలసి సుఖమయమైన జీవనం సాగిస్తుంటారు. తేటగీతి. ఇహలోక సుఖాలను పరలోక సుఖాలతో పోల్చి చూస్తే దోమకు, ఏనుగుకు ఉన్నంత భేదం కనిపిస్తుంది. నరుడికి సుఖసాధనాలైన నివాసగృహాలు, పడకలు, ఆసనాలు, బట్టలు, సుగంధ ద్రవ్యాలు, పూలమాలికలు, సంగీత నృత్యవాద్యాలు, ఉద్యానవనాలు, స్త్రీలు, ఈ అన్నింటా ఆ భేదం ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. పరలోక సుఖం ఏనుగైతే హస్తి, ఇహలోక సుఖం దోమ, మశకం. కాబట్టి పరలోక సుఖమే ఉత్కృష్టమైనది. వచనము. అని చెప్పి ఇంకా కందము. భరద్వాజ, ఇప్పుడు నేను వివరించినవి పుణ్యలోక సంబంధాలైన విషయాలు. కాని వాటికి విరుద్ధంగా పాపలోకం కూడా ఉన్నది. ఆ లోకానికి ధర్మానికి, నీతికి, మంచికి దూరమై జీవించే జనులు చేరుతారు. ఆ లోకం ఎప్పుడూ ఎక్కువ దుఃఖాలకు స్థానంగా నిలుస్తుంది. కందము. భరద్వాజ, నాది అనే అభిమానం, మోహం లేనివారు ఈ పుణ్యపాప మార్గాన ప్రయాణించరు. వారి త్రోవ వేరు. వారికి ఈ స్వర్గనరక లోకాలలో తిరుగాడే అవసరం రాదు. వారు నిత్య నిర్మల కేవల ఆనందాన్ని అందుకొంటారు. వచనము. ఈ ప్రకారంగా భృగు మహర్షి బ్రహ్మ విధించిన ధర్మాలను సంక్షిప్తంగా నీకు తెలియజేశాను అని భరద్వాజుడితో అనగా భరద్వాజుడు సంతోషించి భృగువును స్తుతించి నమస్కరించి వెడలిపోయాడు. ఆ భరద్వాజుడి నుండి నేను విన్నంతవరకు ఆ ధర్మ విశేషాలను నీకు వినిపించాను. నీవు ఇంకా ఏమీ వినాలని ఇష్టపడుతున్నావు అని భీష్ముడు ధర్మజుడితో అనగా ధర్మరాజు తనకు ఆచార విధులను వినాలనే కోరిక ఎక్కువగా ఉన్నదన్నాడు. దానికి బదులుగా భీష్ముడు ఆచార విధిని ఇట్లా వినిపించాడు. కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము శాంతిపర్వము చతుర్థాశ్వాసము. కూతికర్త తిక్కన సోమయాజీ 1275 1260 సంవత్సరముల మధ్య ప్రచురణ తిరుమల తిరుపతి దేవస్థానములు 2013 సంవత్సరము. వీడియో చేసినవారు కంచి త్యాగరాజులు 2024 సంవత్సరము.